అందరికీ నమస్కారం అండి. సర్వమతాల సారాంశం ఒక్కటే, భగవంతుడు ఒకడేనండి. ఆయనకు పేరు కానీ రూపం కానీ లేదు. ఏ నామాన్నైతే నువ్వు స్మరిస్తావో అది చివరి వరకు అదే నీకు దైవము. ఏ రూపాన్నైతే నువ్వు తలుచుకుంటావో అదే నీకు భగవత్ స్వరూపము. ఇది గట్టిగా విశ్వసించండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్లో చాలా వరకు ఈజీ మనీ కోసము చాలా యాప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తుంటారు. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళే అలౌ చేస్తున్నారు. అంటే ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే ఒక చిన్న లోన్ కావాలంటే, ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక ఏదైనా ఆస్తి కొనుక్కోవాలన్నా అట్లాంటి విషయాలలో ఒక లోన్ కోసం అని వెళ్తే పేరెంట్స్ని తిప్పలు పెట్టేస్తారు. రకరకాల ష్యూరిటీస్ అడుగుతారు. కానీ ఈ ఫోన్ల ద్వారా పిల్లలని అట్రాక్ట్ చేస్తూ ఈజీ మనీ తొందరగా ఇచ్చేస్తుంటారు. కట్టకుంటే మాత్రం అంటే పిల్లలు ఒక మనీ తీసుకోవడానికి మాత్రం పేరెంట్స్ అనుమతి ఉండదు. ఎలాంటి ష్యూరిటీస్ కూడా అడగరు. ఒకవేళ కట్టకపోతే అది పిల్లలైనా సరే పెద్దవాళ్ళనైనా సరే తిప్పలు పెడుతుంటారు, బ్లాక్మెయిల్ చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. అది ఈఎంఐ పద్ధతిలో మనం చాలామందిని చూసాము. యాప్ల ద్వారా 1000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి 20,000 కట్టించుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఈజీ మనీ కోసం ఎప్పుడు కూడా తీసుకొని మోసపోకండి. ఎంత అర్జెంట్ ఉన్నా కూడా, అంటే అత్యవసరం అయితే తప్ప, అది పిల్లలైతే అసలు కూడా వాటి జోలికి వెళ్ళకూడదు. అది పేరెంట్స్ ద్వారానే వెళ్ళాలి. లేదంటే చెప్పకుండా మనీ తీసుకుంటే చెప్పలేక నెక్స్ట్ తీసుకున్న వాడికి కట్టలేక చాలా నరకం అనుభవిస్తారు. చాలామంది ఏమంటారు, సూసైడ్ దాకా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివి కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్లో ఉండాలండి. ఇలాంటి ఈజీ మనీ కోసం ఎప్పుడు కూడా ట్రై చేయొద్దు. కాలేజ్ ఫీజు కట్టలేకపోతున్నారా, అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, రకరకాలుగా వస్తున్నాయి. అట్లాంటివన్నీ చేయొద్దు. పిల్లలు ఎప్పుడైనా సరే పేరెంట్స్ తెలవకుండా అప్పులు తీసుకోవడం కానీ, వేరొకరికి అప్పులు ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. నిజాయితీగా పేరెంట్స్తో ఉంటే వాళ్ళే మీకు కావాల్సిన సమకూరుస్తారు. వీళ్ళు కానప్పుడు దాన్ని ఇంకా వేరే మార్గంలో చూడాలి. కానీ ఇలాంటి ఈజీ మనీ కోసం వెళ్ళినప్పుడు అది మనల్ని ఏమంటారు, కట్టకుండా ఇంత ఈజీగా ఇస్తాడు ఒక ఫోన్ ద్వారా, కట్టకుండా వాడు పొద్దున్నే వచ్చేసి ఇంటి ముందు నిలబడతాడు. ఇవి చాలామంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య. కాబట్టి ఎప్పుడు కూడా ఈజీ మనీ కోసం చూడకండి, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి.